శ్రీమాత్రే నమః. నేను మన ఛానల్లో మాస శివరాత్రి అభిషేకం గురించి, అలాగే సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తూ ఉంటాను కదా. అక్కడ అమ్మ ఉంది, అమ్మ అనుగ్రహాన్ని చూపిస్తోంది అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నాకు చాలా మంది మెయిల్స్ పెడుతూ ఉంటారు, అలాగే టెలిగ్రామ్లోను మెసేజెస్ పెడుతూ ఉంటారు. కొన్ని చూస్తూ ఉంటాను, కానీ కొన్నేమో చూడడానికి కూడా సమయం సరిపోదు. ఒక 3 ఏళ్ల క్రితం అనమాట ఒక అమ్మాయి, అంటే బీటెక్, అప్పుడే జస్ట్ బీటెక్లోకి వచ్చింది. మంచి సంబంధం వచ్చిందని చెప్పి తల్లిదండ్రులు వివాహం చేసేసారట. వివాహం చేసేసిన తర్వాత ఇంకా అమ్మాయి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంది అత్తారింట్లో. ఇంకా ఆ అమ్మాయి పడుతున్న బాధలు, కష్టాలు చూసి భరించినంతసేపు భరించింది అమ్మాయి ఒక 2 ఏళ్ల పాటు. ఇంక తర్వాత తన వల్ల కాలేదు. ఇంక పుట్టింటి వాళ్ళు కూడా ఇంకేం చేస్తారు, అమ్మాయి అంత బాధపడుతూ ఉంటే. ఎన్నోసార్లు నచ్చ చెప్పారు, వాళ్ళకి చెప్పారు, ఈ అమ్మాయికి చెప్పారు. కానీ ఈ అమ్మాయికి ఇంకా ఈ ప్రాణాన్ని అంతం చేసుకోవడం తప్ప ఇంకేం శరణ్యం లేదు. ఆ స్టేజ్కి తీసుకొచ్చేసారు. సరే, తల్లిదండ్రులేమో డివోర్స్ ఇప్పించేశారంట. ఇప్పించేసిన తర్వాత తీసుకొని వచ్చేసారు. తర్వాత మళ్ళీ అమ్మాయి చదువుకోవాలని అనుకుంది, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏంటి నా జీవితం ఎందుకు ఇలా జరిగింది, నేను ఎవరికి ఏమీ హాని చేయలేదు కదా, నేను మంచి చేశాను కదా, ఎందుకు నా జీవితం ఇలా జరిగిందని చెప్పి ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఏమో వైద్యం కూడా చేయించారు, చాలా మందికి చూపించారు. అయినా సరే కొన్ని రోజులు బాగుంటుంది, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నాకు మెయిల్స్ పెడుతూ ఉంటారు కదా, అలా ఈ అమ్మాయి కూడా నాకు మెయిల్ పెట్టింది అనమాట. చాలా సార్లు పెట్టిందట, నేను చూసుకోలేదు. కానీ ఒకసారి నేను అనుకోకుండా అమ్మాయి మెయిల్ చూడడం జరిగింది. చూసిన తర్వాత అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అమ్మాయి ఎంత ఏడ్చేసిందంటే దాదాపుగా ఒక అరగంట సేపు ఏడ్చేసింది. ఏడ్చిన తర్వాత తన జీవితంలో జరిగినవన్నీ చెప్పింది అనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, అవన్నీ చెప్పి ఇప్పుడు నేను ఎందుకు మీకు మెయిల్ చేశాను అంటే, నేను వివాహం చేసుకోవాలి అని అనుకోకపోయినా సరే మా ఇంట్లో వాళ్ళు నాకు వివాహం చేస్తారమ్మా. ఎందుకు అంటే మా మా అమ్మ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి మళ్ళీ నా జీవితంలో పునర్వైభవం రావాలని నా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకే మళ్ళీ వివాహం చెయ్యాలని అనుకున్నారు. నేనేమో చెప్పేశాను, మొదటి సంబంధం అలా జరిగింది కదా, మళ్ళీ నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నాకు వద్దమ్మా అని చెప్పేశాను నేను. చెప్పినా సరే అన్నీ అలాగే ఎందుకు ఉంటాయి, ఏం కాదు, మన కర్మ బాగోక అలా జరిగింది, ఏదైనా మన మంచిగా జరిగిందని చెప్పి అనుకోవాలని చెప్పి మా తల్లిదండ్రులు ఎంత చెప్పినా నేను దాన్ని ఎందుకో తీసుకోలేకపోయానమ్మా. కానీ ఒక్కసారి మీతో మాట్లాడి డెసిషన్ తీసుకోవాలని అనుకున్నాను, నిర్ణయించుకోలేకపోతున్నాను. అటు అంతకు ముందు జరిగిన ఆ పెళ్లి, దాని వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ నుంచి నేను బయటపడలేకపోతున్నాను. మళ్ళీ వివాహం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలియదు, నా వల్ల కావటం లేదమ్మా, రెండిటి మధ్య నలిగిపోతున్నాను. అందుకే మీకు నేను చాలా సార్లు మెయిల్ పెట్టాను, కానీ నాకు ఇప్పుడే భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడేమో, అందుకే మీరు నాతో మాట్లాడారని చెప్పింది అనమాట. సరే, చెప్పిన తర్వాత నేనేం చెప్పానంటే, మన ప్రయత్నం మనం చేద్దాం, నువ్వు భగవంతుడు నమ్ముకో, మనం ధర్మాన్ని పట్టుకున్నంతసేపు, మనం ఇంకొకరిని బాధ పెట్టనంతసేపు తాత్కాలికంగా మనకి ఏదైనా కష్టాలు రావచ్చు, కానీ ఆ కష్టం మబ్బు తెరలాగా వీడిపోతుందమ్మా. కాబట్టి నువ్వు అమ్మవారి ఆలయంలో, సర్వమంగళ అమ్మవారి ఆలయంలో అమ్మవారి దగ్గరకు వచ్చి ఒకసారి మొక్కుకొని అమ్మా నాకు ఏది మంచిదైతే అది నువ్వు చెయ్యమ్మా అని చెప్పడుగు, అప్పుడు అమ్మవారే నీ గురించి చూసుకుంటారని చెప్పాను. సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి ఆ అమ్మాయి అలాగే మొక్కుకుంది. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి అభిషేకానికి ద్రవ్యాన్ని సమర్పణ చేసుకుంటూ ఈ అమ్మాయి ప్రైవేట్ గా చదవడం మొదలుపెట్టింది. ఎందుకంటే బీటెక్ డిస్కంటిన్యూ చేసేసింది కదా. చదవడం మొదలు పెడితే అనుకోకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం అమ్మాయికి వచ్చింది. సరే, అది చేసుకుంటుందట. ఒక 25,000 ఎంతో వచ్చేవి. ఈ లోపేమో సంబంధం కుదిరింది. సంబంధం కుదిరితే చేసుకోవాలా వద్దా నాతో మాట్లాడింది, మా వారితో కూడా మాట్లాడింది. అప్పుడు నేను చెప్పాను అనమాట, నువ్వేమీ బెంగపడకు, జరిగింది వదిలే. శరీరం మీద దెబ్బ తగిలితే దాన్ని ఎలా అయితే మందు రాసి మానిపించుకుంటామో, ఇది నీ మనస్సుకు తగిలిన దెబ్బమ్మా, ఎవరేమనుకుంటారు అనేది నువ్వేం పట్టించుకోకు, వివాహం చేసుకో తల్లి అని చెప్తే ఆ అమ్మాయి వివాహం చేసుకుంది. నాకెంత ఆనందం అనిపిస్తుందో తెలుసా. మొదటిది అంత దారుణమైన స్థితిలో అమ్మాయిని తీసుకొచ్చేసారు. అసలు అమ్మాయికి ఇంక జీవితం అంటేనే విరక్తి కలిగే స్థితికి తీసుకొచ్చింది అనమాట మొదటి సంబంధం. కానీ రెండో సంబంధం చేసుకుంది. అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారు. చాలా సంతోషంగా ఉంది. నాకు అమ్మాయి మెయిల్ చేసిందనమాట, నేను చాలా ఆనందంగా ఉన్నానమ్మా, ఈ రోజు ఇలా ఉన్నాను అంటే కారణం మీరే. ఆ రోజు అమ్మవారు అనుగ్రహాన్ని చూపిస్తారని చెప్పి నాలో ఒక నమ్మకాన్ని కనుక మీరు కల్పించి ఉండుండకపోతే నా జీవితం ఈ పాటికి ఏమైపోయేదో నాకు తలుచుకుంటేనే భయంగా ఉంటుంది
అని చెప్తూ అమ్మాయి చాలా ఆనందంగా నాకు మెయిల్ రాసింది. వాళ్ళు పెట్టుకున్న పేర్లు కూడా నాకు చెప్తే నాకు చాలా సంతోషం అని అనిపించింది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇంకా దేవుడు లేడు, దేవుడు మంచివాడు కాదు, నేను ఎన్నో పూజలు చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి పూజలు చేసిన వాళ్ళే. కానీ అన్ని పూజలు చేసినా అన్ని చేసినా కూతురు జీవితం అలా అయిపోయిందని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఏ రోజు భగవంతుడిని నిందించలేదు. మా కర్మ ఇలా రాసి పెట్టుంది అని చెప్పి వాళ్ళు కూడా భగవంతుడి మీదే భారం వేశారు. ఆ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పెంచారో ఈ పిల్ల అలాగే పెరిగింది కదా. ఈ అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్లే వింది. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకే ఉండాలి. మన కర్మ తీరాలి అంటే మనం ఖచ్చితంగా భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ఇలా పట్టుకుని నేను ఏ తప్పు చేశాను నాకు తెలీదు, నన్ను క్షమించు, నేను ఏదో తప్పు చేస్తుంటే నాకు మంచిదైంది నువ్వే చెయ్యని మన బాధ్యత అంతటిని ఆయన మీద వదిలిపెట్టేసాం అనుకోండి, అప్పుడు భగవంతుడు నా మీదే మొత్తం పెట్టేసింది, ఇంక నేనే కదా చెయ్యాలి అని అనుకుని మనకి అనుగ్రహాన్ని చూపిస్తాడు. బస్సు ఎక్కుతామండి, డ్రైవర్ ఏమో బస్సు నడుపుతూ ఉంటాడు, వెనకాల కూర్చుని నువ్వు అక్కడికి తిప్పు ఇక్కడికి తిప్పు అలా తిరుగు నువ్వు అక్కడ ఆపు ఇక్కడ ఆపు అంటే మన మాట వింటాడా? ఒకవేళ అలాగే ఆపాడు అనుకోండి, ఏమవుతుంది? మనం వెళ్ళడానికి ఆలస్యం అయిపోతుంది కదా. మనం బస్సు ఎక్కినప్పుడు మనల్ని గమ్యానికి చేరుస్తాడని చెప్పి డ్రైవర్ మీద నమ్మకం పెట్టే కదా మనం బస్సు ఎక్కుతున్నాం. లేదంటే ఎక్కడో గుద్దేస్తాడేమో, ఎందులోనో పెట్టేస్తాడేమో అని భయపడుతూ ఎక్కుతామా? కాదు కదా. హాయిగా బస్సు ఎక్కేసి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకుంటాం. మన డెస్టినేషన్ చేరిపోయిన తర్వాత అక్కడ దిగిపోతాం కదా. ఒక బస్సు నడిపే డ్రైవర్ మీదే మనం ఆ నమ్మకాన్ని పెడుతున్నామే, మన జీవితాన్ని నడిపే ఆ భగవంతుడి మీద మనం ఎందుకు నమ్మకాన్ని పెట్టుకోలేకపోతున్నాం చెప్పండి. దెబ్బలు తగులుతాయి, తగలవా? మహామహులకే దెబ్బలు తగిలాయి. మరి వాళ్ళు సాధన చేసిన వాళ్లే కదా. ఎంతమంది భగవద్భక్తుల చరిత్రలు చూడండి, దెబ్బలు తగిలిన వాళ్లే కదా. కానీ ఆ సమయంలోనే భగవంతుడా నా వల్ల కావట్లేదయ్యా, బాధని భరించే శక్తిని నాకు ఇవ్వు, నాకు ఏది మంచిదో అది నువ్వు చెయ్యయ్యా అని చెప్పి భగవంతుడి పాదాలు పట్టుకుని మనం చేయవలసిన బాధ్యతలని మనం నిర్వర్తిస్తూ నలుగురికి మంచి చేస్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఒక ఆవిడ సప్త శనివార పూజ గురించి కామెంట్ పెట్టారనమాట. అమ్మా, నేను సప్త శనివార పూజ చేయాలనుకుంటున్నాను, నాకున్నది ఒకటే గది, నేను ఎలా పూజ చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అడిగారు. అలాగే సప్త శనివార పూజ ఎలా చేసుకోవాలో విధి విధానాలు కూడా నాకు రాదు, కానీ నేను చేసుకోవాలనుకుంటున్నాను, ఆ పూజ గురించి కూడా చెప్పండి అన్నారు. అయితే ఒకే గది ఉంటే మీకు ఎలా చేసుకోవడానికి వీలైతే అలాగే చేసుకోండి. మనకి పరిస్థితులు అనుకూలించాయా అనుకూలించలేదా అనేది భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు కదా. వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మీకు ఎలా చేసుకోగలుగుతారో అలా చేసుకోండి. విధి విధానాలతో సప్త శనివార పూజ చేసుకోవడం రాదు అనుకోండి, పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసేసి చక్కగా ఆ గది తుడిచేసుకుని పిండి దీపారాధన చేసుకోండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మా నానమ్మ ఇలా చేసేవారు అనమాట. అంటే అది సప్త శనివారాలుగా కాదు, ప్రతి శనివారం చేసేవారు పిండి దీపారాధన. అంటే అది బియ్య పిండి గాని గోధుమ పిండి గాని అందులో కలకండ పలుకులు కలిపేసి మధ్యలో చిన్న గుంట చేసి అందులోనేమో ఆవు నెయ్యి వేసి ఆవు నేతిలో ఈ దీపపు ఒత్తులు వేసేవారు అనమాట. ఒత్తులు అది మీరు 2 గాని 3 గాని 5 గాని అది మీ ఇష్టం, వేసుకోవచ్చు. ఒకటి మాత్రం వేయకూడదు. ఒత్తులు వేసి దీపారాధన వెలిగించి మా అయ్యమ్మ ఏం చేసేవారు అంటే వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తి ఇవి చదివేవారు అనమాట శనివారం నాడు. అసలు ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి మా అయ్యమ్మ, నెమ్మదిగా కుటుంబం పుంజుకుంది అని చెప్పి అసలు ఎప్పుడు శనివారం పిండి దీపారాధన చేయకుండా ఉండేది కాదు. శనివారం నాడు దుర్ముహూర్తం ఉంటుందన్నమాట. దుర్ముహూర్తం వెళ్ళిపోయిన తర్వాత మా అయ్యమ్మ పిండి దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారికి ఏమో నమస్కారం చేసుకుని ఈ సుప్రభాతం అది చదువుకునేది. సాయంత్రం ఉపవాసం, ప్రతి శనివారం ఉపవాసమే ఉంటాం. ఉపవాసం అంటే ఏంటి? పొద్దున్నుంచి ఏమి తినకుండా సాయంత్రం పలహారం చేయడం. ఒకవేళ మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేకపోయారు అని అనుకోండి, మధ్యాహ్నం భోజనం చేయండి, రాత్రి పలహారం చేయండి. ఉల్లి వెల్లుల్లిపాయ ఎలాగో తినని వాళ్ళు ఆ రోజు ఎలాగో తినరు. తింటున్న వాళ్ళు ఆ శనివారం నాడు పూజ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినడం మానేయండి. భక్తిగా నిష్టగా భగవంతుణ్ణి నమ్మి చేస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇది 7 శనివారాలు అని కాకుండా ప్రతి శనివారం పిండి దీపారాధన చేసి మీరు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చదవండి. అర్ధాష్టమ శని, అలాగే ఏలినాటి శని,
అసలు శనేశ్వరుడికి సంబంధించిన ఏ ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులన్నింటినీ పోగొట్టుకోవచ్చు. అసలు గ్రహాలకి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము, వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతము చదవమంటారు. సుప్రభాతం చదివితే ఎన్ని గ్రహ దోషాల నుంచి బయటపడచ్చో అది చాలా మందికి తెలియదు. కాబట్టి ప్రతి శనివారం ఈ విధంగా చేసుకోండి. విధి విధానాలతో చేయడం రాకపోతే విధి విధానాలతో శనివారం వ్రతకథ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్రతకథ చదువుకుంటూ ఉంటారు. అలా చదువుకుంటే అలా చదువుకోండి. లేదు అంటారా, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి చేయండి. మీరు 7 శనివారాలను పెట్టుకోకండి. మీరు పూజ చేసేటప్పుడు ముడుపు కట్టుకోండి. మీరు ఎందుకు కట్టుతున్నారు అనేది సంకల్పం చెప్పుకోండి. చక్కగా ఒక తెల్లటి గుడ్డకి పసుపు రాసేసి అందులో 11 రూపాయలు, దాంతో పాటు కాస్త అక్షతలు, ఒక ఖర్జూరం వేసి ముడుపు కట్టేయండి. ఆ ముడుపు కట్టినప్పుడు మీ కష్టం ఏంటి, మీ బాధ ఏంటి, మీరు ఎందుకు ఈ ప్రతి శనివారము పిండి దీపారాధన చెయ్యాలని అనుకుంటున్నారో అలా మీరు ముడుపు కట్టేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ప్రతి శనివారం ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకోండి. మనం శ్రద్ధగా భక్తిగా చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. మీ కోరిక తీరిపోయిన తర్వాత ఆ ముడుపు తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేసేయండి. అది మీరు ఎక్కడైతే వేస్తామో నన్ను మొక్కుకుంటారో అక్కడే వేయాలి. అంతే తప్ప నేను తిరుపతిలో మొక్కుకుని మా ఇంటి చివర ఆలయం ఉందండి నేను అందులో వేసేసాను నాకు అక్కడికి వెళ్ళడం కుదరదు అంటే కుదరదు. మీరు ఎక్కడ మొక్కుకుంటే అక్కడే వేయాలి. అది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నాయంటే నాకు కింద కామెంట్లో చెప్పినట్లయితే వాటికి కూడా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియో పూర్తిగా వినేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని స్మరించుకోవాలి కదా, కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనకి భగవంతుణ్ణి స్మరించుకోవడానికి వచ్చే ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.